మీరు కూడా మీ మంత్స్ బేబీని ఇలా గాల్లోకి ఎగిరేస్తున్నారా? అప్పుడు మీ బేబీ నవ్వుతుంది అనుకుంటున్నారా? కానీ కాదండి, దాన్ని రిఫ్లెక్స్ అని అంటారు. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? ఎప్పుడైతే బేబీని గాల్లోకి ఎగిరేస్తామో గ్రే అండ్ వైట్ మ్యాటర్ బ్రెయిన్ లో ఉన్నవి స్నాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీన్నే డిఫ్యూజ్ యాక్సోనల్ ఇంజరీ అంటారు. అంటే బ్రెయిన్ లో అవుటర్ సైడ్ గ్రే మ్యాటర్ ఉంటది, దాని లోపల వైట్ మ్యాటర్ ఉంటది. అలా సడన్ జర్క్స్ గానీ, షేకింగ్ వల్ల గానీ, కింద పడిపోవడం వల్ల గానీ ఈ వైట్ మ్యాటర్ పైకి వచ్చి గ్రే మ్యాటర్ లోపలికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా న్యూరాన్స్ అనేవి టేర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. దీన్నే డిఫ్యూజ్ యాక్సోనల్ ఇంజురీ అని అంటాం. అండ్ ద వరస్ట్ పార్ట్ ఏంటంటే ఇది సిటీ స్కాన్ ఆర్ ఎంఆర్ఐ స్కాన్ లో కనిపించదు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. యాజ్ ద బేబీ గ్రోస్, అంటే బేబీ పెద్దగా అవుతున్న కొద్దీ మనకు ఆ చేంజెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ టైం మీ బేబీని గాల్లోకి ఎగిరేసినప్పుడు తను నవ్వుతుంది అనుకోకండి. తన బ్రెయిన్ సెల్స్ ఆర్ లిటరల్లీ క్రయింగ్, దాన్ని ఒక రిఫ్లెక్స్ లాగా ఇస్తారు. సో బీ జెంటిల్ రా, బేబీ బ్రెయిన్ ని గ్రో చేయనివ్వండి, షేక్ చేయకండి. చాలు చాలు చాలు, ఈ మాత్రం చాలు.